शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनो जाये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्को गजानन महर्निशो अनेक जलदो भक्ताना एकदमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। जय सिद्धि विनायकुनकु जय रामचंद्रमूर्तिकी जय वेंकटेश्वरनकु जय कृष्ण परमात्मకు जय మూకాలమ్మకు जय భవానీ తల్లికి जय దుర్గామాతకు जय సూర్య భగవానునకు जय పంచభూతములకు जय అష్టదిక్పాలకులకు जय వేదాంధ్రయునకు जय అయ్యప్ప స్వామికి जय శ్రీ సాయిబాబాకు जय సాయినాథునకు जय రామదేవతకు जय సమస్త దేవతలకు जय भावना सो प्रकाश परम ज्योति परात्परा पतित भावना सो प्रकाश वरदायक सकल लोक वरदायक सकल लोक बाधित शुभ गात्र मेय वरदायक सकल लोक बाधित शुभ गात्र मेय पाहि पाहि बापा पाहि पाहि बापा परा ब्रह्म परमेश्वर पुरुषोत्तम సదా జై సిద్ధి వినాయకునకు జై రామచంద్రమూర్తికి శ్రీ వెంకటేశ్వరునకు శ్రీ కృష్ణ పరమాత్మకు మూకాలమ్మకు దుర్గామాతకు భవానీ తల్లికి సూర్య భగవానునకు పంచభూతములకు అష్టదిక్పాలకులకు శ్రీ సాయిబాబాకు సాయినాథునకు వేదాంధ్రయునకు అయ్యప్ప స్వామికి రామదేవతకు సమస్త దేవతలకు जय श्री अनंत मखनाभना सकल मंडलकी ప్రేక్షక దేవులకు ప్రేక్షక మహాశైవులకు మరియు కమిటీ పెద్దలకు కమిటీ వారికి మా జై భారత మాత కళా నిలయం తరపున హృదయపూర్వక నమస్సుమాంజలితో
సత్య హరిశ్చంద్ర అను గొప్ప పౌరాణిక నాటకం ఆంధ్ర రాష్ట్రంలో పేరుగాంచినటువంటి పౌరాణిక రంగస్థల నేటి మేటి దిగ్గజాల కాంబినేషన్ లో సత్య హరిశ్చంద్ర ఇందలి పాత్రలు పాత్రధారులు వారణాసి హరిశ్చంద్రుడిగా గాన గంధర్వ నట సామ్రాట్ నరసింహ నాయుడు విజయనగరం కాటిసీను హరిశ్చంద్రుడిగా పౌరాణిక రంగస్థల ఆంధ్ర తాన్సేన్ స్వర్గీయ డివి సుబ్బారావు గారు మనుమలు జూనియర్ డివి సుబ్బారావు గారు నక్షత్రక స్టేజ్ టైగర్ జూనియర్ వై గోపాలరావు గారు పైడి భీమవరం వాసు చంద్రమతి కోదాడ వీరమణి కాలకౌశిక మరియు వీరబాహుడు శాస్త్రి ఆర్టీసీ ఏలూరు కేశవుడు వెంకటరత్నం ఆర్టీసీ భీమవరం కళాకంటి సాంబశ్రీ ఆర్కెస్ట్రా బొడ్డు వెంకటరావు సుబ్రహ్మణ్యం సురేష్ క్లారినెట్స్ గుడివాడ కృష్ణ గారు మరియు సత్యనారాయణ డోలక్ సూరిబాబు ఇప్పుడు వెంటనే ప్రారంభమవుతుంది సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర పొద్దుటే లేవాలి, పనులన్నీ చెయ్యాలి, అంగడికెళ్ళాలి, సరుకులు తేవాలి. మా ఊరు వారణాసి, నా పేరు కేశవాయి. మా ఊరు వారణాసి, నా పేరు కేశవాయి. అయ్యగారు తెమ్మంటారు కాయలు, అమ్మగారు తెమ్మంటారు తోటకూర గోంగూర. మా ఊరు వారణాసి, నా పేరు కేశవాయి. అయ్యగారు మంచివారు, అయ్యగారు మంచివారు, అమ్మగారు గయ్యళగంప, అమ్మగారు గయ్యళగంప. మా ఊరు వారణాసి, ఏమండోయ్ గురువు గారు, మా గురువు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? సద్గుణవతి శాంభవి
స్వయంభుగ కాశీలోన అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లి సద్గుణావతి శాంభవి ఒరేవ్ కేశవా, ఒరేవ్ కేశవా, ఒరేవ్. అవునరా కేశవా, ముందు నే పోతున్నాను కదా రా. వెనక్కి నువ్వేం చేస్తున్నావు నాయన? ముసలోళ్ళు ముందు పోతున్నారని నేను వెనుక వస్తున్నానండి. అఘోరించే వేదా, ముందు పోవడం వేదవా. ఇంతలో నా స్నేహితుడు వీర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణ్య శాస్త్రి. వీర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇంతకీ వాడు ఏమన్నాడు రా? అదేరా వాడు ఉన్నాడు కదా, వాడు ఇల్లు ఎక్కడా అని అంటున్నా. ఇల్లు ఎక్కడు? ఇల్లు ఎక్కడ? వాడు ఇల్లు ఎక్కడా అని అంటున్నాను రా. వాడు ఇల్లు ఎక్కడు అంటున్నానండి. ఒరే పిచ్చి వెధవా, పిచ్చి పింజారి వెధవన్నారు వెధవా. మనకంటూ ఒక స్థలం ఉంది కదా, నివాసం ఎక్కువ ఉంది కదా, అట్లాగే వాడికి ఒకటి ఉంటుంది. అదేరా వాడికి ఒక నివాసం ఎక్కువ ఉంటుంది కదా, అదే వాడి ఇల్లు ఎక్కడా అంటున్నా. గురువుగారు ఈ సందు అంటే పెడుతున్నామండి. సందు పక్కన గొందండి, అక్కడ ఉందండి వాడు ఇల్లు. సందు పక్కన గొంది, అక్కడ పెద్ద గాలిగోపురం ఉందండి. మన కాశీపట్నంలో విశ్వేశ్వర స్వామి దేవాలయం రా. ఆ గాలిగోపురం మీద రకరకాల పక్షులు, వాటిలో 2 పావురాలు ఎక్కుతూ దిగుతూ దిగుతూ ఎక్కుతూ ఆట ఆడుకోండి. ఆట ఏమాటరా? వాడు అన్నాడండి, ఒరే కేశవ కేశవ, ఆట ఆడుకున్న పావురాల్లో ఏది మగది ఏది ఆడదని నన్ను అడిగాడండి. మరి నువ్వేం చెప్పావురా? మీరు చెప్పిన విద్యంత రంగరీసి, ఒరే ఎదవా, వాడు నా ముందు ఉంటాడు కదా, వాడు ఒరే ఎదవా, కిందనేది మగ పావులము, పైన ఉన్నది ఆడపావులు అని చెప్పానండి. కింద ఉన్నది మా పావురం, పిచ్చి సంజయ్ పిచ్చి అని వెధవా. కింద ఉన్నది ఆడపావురం, పైన ఉన్నది మగ పావురం. గురువుగారు రోజల్లా అంగడి తిరిగి మనం ఇంటికి వస్తున్నావా? అవును. ఏమండి? అవును కదరా. కూరగాయలు అన్ని తీసుకుని వస్తున్నావా? అవును. సుష్టిగా భోజనం చేస్తున్నావా? మీరు ఏమన్నారు? ఒరే కేశవ కేశవ, నీకే సందేహం వచ్చినా అడిగి తెలుసుకోమన్నారు కదండి. అవును. ఇక నాకు సందేహం వచ్చిందండి. ఏమిట్రా? ఇక గురువు గారు ఇంట్లోకి వెళ్ళి ఇంకేం మొదలు పెట్టరు ఏంటి అని ఆ తలుపులన్నీ కూడా చూశారండి. ఏం చూస్తున్నావురా? మీరు కింద, అమ్మగారు పైన, మగ కింద, ఆడ పైన. ఘోరించే పిచ్చి సంజయ్ చెప్పించాలి కదా. ఇది చూసి వాడు చెప్పావన్నమాట. విషయం ఏమిటంటే ఎవరేవు, ఇప్పుడు మీ అమ్మగారిని చూసావా? వాళ్ళ అమ్మగారిని తీసి పట్టె మంచం, ఆమె ఆ పట్టె మంచమే పడుకుంటుంది. నేను మన ఈ కాశీపట్నంలో పురాణ కాలక్షేపాలు వ్యాయవేరాలు చేసి నడువుని చేత కింద పడుకుంటున్నాను ఆయన. ఇప్పుడేంటండి వాడి చెప్పావన్నమాట. పడిపోయింది ఇప్పుడేంటి అఘోరించవలే. ఇది ఎక్కడ చూసి అక్కడ ఆడుతూ చెప్పేశారండి. అఘోరించవలే పింజారి వేద. ఇంతకీ ఏం జరిగిందిరా? మీరు కింద, అమ్మగారు పైన, మగ కింద, ఆడ పైన. పింజారి వేద. రేవ్ ఇది చూసి వాడికి నీ వీర వెంకట సత్యనారాయణ వాడికి చెప్పావు. ఏమని చెప్పావు? కిందది మగదండి, పైది ఆడతారా అని చెప్పాను ఆడికి, నా స్నేహితుడికి. నీ స్నేహితుడికి వాడేమన్నాడు? మీ గురువు గారు కూడా అంతేలే, ఎప్పుడు అంతే కిందే పడుకుంటాడు, పైన ఎప్పుడు పడుకుంటాడు. పిచ్చేదా పింజారి వేద. ఇంతకీ వాడేమన్నాడు రా? సరే కానీ రేవ్, ఇగో ఇంతకీ మీ అమ్మగారు ఏమైనా తెమ్మని చెప్పిందట నీకు? ఏం పాఠం చెప్పమంటావురా? పాఠం వచ్చిందరా? రేవ్ కేశవా, నేను చెప్పిన పాఠం వచ్చిందట్రా నీకు? నిన్న చెప్పిన పాఠం మొన్నే వచ్చిందండి. మరి మొన్న చెప్పిన పాఠం అటు మొన్న వచ్చేసిందండి.
ఎందుకు నీ పాట వచ్చి చావా వెధవా వెధన్నారు వెధవా. ఒక్కసారి వెలివేనా ఆయన గురుగారు. ఉప్పు కపురంబు ఉప్పు కపురంబు నీ యొక్క పోలిక నుండు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు. ఎంత ఉంటుంది, నల్లగా ఉంటుంది అదే కదండి. చూడ చూడ రుసులు జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా. పురుషులందు పుణ్య పురుషులు ఏమిటి 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 కదా. పుణ్య పురుషులు ఉంటే అందరు ఇక్కడికి వచ్చేవాళ్ళండి, ఎవరు లేరండి. విశ్వదాభిరామ వినురవేమా. సరే కానీ విధవా, ఇంతకీ నీకు మనం చెప్పాను కదా ఎక్కాలు. చెప్పారండి, చెప్పారు. ఎంతవరకు వచ్చినాయిరా? 1 నుంచి 9 వరకు చెప్పారండి మీరు. అవును, 9వ ఎక్కని చెప్తాను చూడండి. 1 9 9 2 9 కూడా 9 3 9 9 4 9 కూడా 9 5 9 9 6 9 కూడా 9. ఏమిటి అన్ని 9లేనా? 9లేనండి. ఎట్లాగురా? 1 9 ఎంతండి? 9. 2 9 18. 1 8 కలిపితే వచ్చేది 9. నీ పాండిత్యం బాగుందిరా. 3 9 అండి. 3 9 27. 2 7 కలిపితే వచ్చేది 9. బాగుందిరా. అఘోరం చేద్దాం. ఎందుకు ఎందుకు మీరు చూస్తేనేమో అయిపోతుంది, పెద్ద వయసు వచ్చేసింది మీకు. మర్చి నాకు ఇష్టమైంది 1 కన్నా ముందున్న ఎక్కువ నేర్చుకున్నానండి. ఏమిటది? 1 కన్నా ముందే ఉంటుందండి. ఏంటంటే నన్ను ఏం చెప్పనండి, 0 ఉంటుంది. ఎక్కువ నేర్చుకున్నానండి. 0 0 1 0 0 2 0 కూడా 0 3 0 కూడా 0. ఎన్ని సున్నాలైనా పోగేసి కలిపితే పెద్ద 0. పాట వచ్చిస్తావా వెధవా వెధవన్నారు వెధవా. గురుగారు, దీనికి కొంచెం సంగీతం జోడించి పాడమంటారండి. అఘోరించు. 0 మీద 0 పెడితే 0నండి గురుగారు. 0 మీద 0 పెడితే 0నండి, 0 పక్కన 0 పెడితే 0నండి. 0 మీద 0 పెడితే 0నండి, 0 పక్కన 0 పెడితే 0నండి. 0 మీద 0 పెడితే 0నండి. 0 లోపల 0 పెడితే 0నండి. 0 మీద 0 పెడితే అఘోరించే వెధవా. ఇంతకీ ఎక్కాలు వచ్చారా? 1 కన్నా ముందు 0 ఎక్కని చెప్తున్నా వెధవన్నారు వెధవా. సరే కానీ ఇంతకీ అమ్మగారు కూరగాయలు ఏమేమి తెమ్మందో గుర్తున్నాయట నీకు? గురుగారు గురుగారు గుర్తుకొచ్చిందండి. నీ అమ్మకాయలు తీసుకురామన్నారండి. అఘోరించే వెధవా. నిమ్మకాయలు. నీ అమ్మకాయలు కదా వెధవన్నారు పింజాడి వెధవా. ఇంకా ఏం తెమ్మన్నారు? నిమ్మకాయలు వచ్చేసిందండి. నిమ్మకాయలు తర్వాత అండి దాని అమ్మకాయలు కొనుక్కురామన్నారండి. రేవు 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 కేశవా. దానిమ్మకాయలు నాయన. దొండబెండకాయలండి, తోటకూర, గోంగూర ఏమండి. ఇంకా అంగడిలో అణువుగా చూలుకుంటే బానిస కూడా కొనుక్కురామన్నారండి. బానిస కూడా కొనుక్కురమ్మన్నారా? సరే కానీ కాసులు ఇస్తాను. ఆ అంగట్లో పోయి
కాసులు దండిగా ఉన్నాయి వెధవా. మనం వేవేర పునఃకాపం చేశాం కదా అక్కడ. ఏమిటండి గురువు గారు కాసులు బాగా వచ్చినట్టు ఉన్నాయి? కాసులు బాగా ఉన్నాయిరా. ఇక ఈ కాసుకి దొండకాయలు, ఈ కాసుకి బెండకాయలు, ఈ కాసుకి పొట్టకాయ, ఈ కాసుకి వంకాయలు, ఈ కాసుకి గోంగూర, తోటకూర ధడియలు రావాలి. గురువుగారు కాసులన్నీ కలిసిపోయాయి. ఓ గురువు గారు కాసులన్నీ కలిసిపోయాయి. ఏ కాసుకు బెండకాయో, ఏ కాసుకు దొండకాయ, ఏ కాసుకు తోటకూర, ఏ కాసుకు గోంగూర. కాసులన్నీ కలిసిపోయాయి. ఓ గురువు గారు కాసులన్నీ కలిసిపోయాయి. కాసులు కలిసిపోవడం పిచ్చి సంచేసి పింజారి వెధవా. ఏ కాసు ఇచ్చినా కూరగాయ ఇస్తారు. అఘోరించావు కానీ ఇగో ఏ కాసు ఇచ్చినా కూరగాయలు ఇస్తారండి? అవును కదా. సరే గురుగారు వెళుతూ వెళుతూ హరినామ చెప్పేది వింది ఆయన. మార్గ మధ్యంలో మనం ఇగో మన ఈ చాగల గ్రామంలో గణేశ్వర ఉత్సవాలు బాగా ఘనంగా చేస్తున్నారు. చేత విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని మీ దారి మార్గం మధ్యన వెళదాము. ఇగో రేవు పాలింపగరారా గణాధిప పార్వతీ కుమార విఘ్నేశ్వర పాలింపగరారా. జలమేల కరుణాల బాలయో, జలమేల కరుణాల బాలయో, సకల లోకపాల సుశీల జాల ప్రలభయ భక్త జన పాలనాయ సుందర గజముఖాయ మూలాధార ప్రభో పాకిలంబోదరాయ సకలౌశ్వర్య ప్రదాయ పాలింపగరార గణాధిప పార్వతీ కుమార విఘ్నేశ్వర పాలింపగరారా. ఎల్ల జగంబుల తొలిటి పూజల, ఎల్ల జగంబుల తొలిటి పూజల కొల్లసిల్లువాడ ఎలుక గుర్రంబు వాడ కల్లగాదు నిన్ను మరతు దుర్మతులు. కల్లగాదు నిన్ను మరతు దుర్మతులు గడ్డి పూత కన్న దిగుడ కాదే చల్లనయ్యని మెల్లని చూపులు చల్లుము నాపై ఏకదంతాయ పెళ్ళుమనిపించు నా వ్యాపారము వీరదాస సదయ హృదయ పాలింపగరార గణాధిప పార్వతీ కుమార విఘ్నేశ్వర పాలింపగరారా.
వారణాసిని దర్శించింది. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత సాధ్యవకరాసి వారణాసి స్వర్ణదీ తట సంపాసి వారణాసి పావన క్షేత్రముల వాసి ఈ పవిత్రమైన కాశీ పావన క్షేత్రముల వాసి వారణాసి
వెళదాము రమ్ము. కాశీ విశ్వనాథ, ఎన్నాళ్లకు నీ దర్శన భాగ్యము కలిగినది స్వామి. హే చంద్ర చూడ మదనాథగా చూడబాణే. ఓం నమః శివాయ. కాళో గిరీశ గిరిజేశ మహేశ శంభో. హర హర మహాదేవ శంభో. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి. భూతాదిపా ప్రమదనాథ గిరీశ శాప. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. శంకర బాబా వేద సారా సదా నిర్వికార. బాబా వేద సారా సదా నిర్వికార. జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే గావా. జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే గావా. నమో పార్వతీ వల్లభ నీలకంఠ. హర హర మహాదేవ శంభో. నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదా సుప్రకాశ మహాపాపనాశ. ఓం నమః శివాయ. సదా సుప్రకాశ మహాపాపనాశ. కాశీ విశ్వనాథ దయా సింధు నీవే. కాశీ విశ్వనాథ దయా సింధు నీవే. నమో పార్వతీ వల్లభ నీలకంఠ. నమో పార్వతీ వల్లభ నీలకంఠ. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. హర హర మహదేవ శంభో. ఓం నమః శివాయ. హర హర మహదేవ శంభో. ఓం నమః శివాయ. హర హర మహదేవ శంభో. శంభో. హర హర మహాదేవ. నమ శివాయ. కాశీ విశ్వేశ్వర. నమ శివాయ. ఓం 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 నమ శివాయ. హర హర మహదేవా.
శివాయ. ఏమయ్యా హరిశ్చంద్ర, ఎంతకాలమయ్యా ఇట్లు ముక్కు పట్టుకొని కూర్చుండదవయ్యా? అలయక పుల్లు గోపురములన్నీ అప్పు మాటయా చారు భజను కదా కడుపంచుర భంతయేనిలో కలకవు నా ప్రయాసము కాయగుచున్నది వెళ్ళబెట్టుమా పెಳು జనమారునంపో ఎగవేయదలచిన నేను పోయన నక్షత్రేశ్వర, ఎగవేయ తలంచిన ఇన్ని కష్టములు ఎలా యోర్చితేనయ్యా? తొందరపడకమయ్యా, తొందరపడకము. ఏమి సొమ్మిదచ్చిన వాడు నీవు తొందరపడలేదు సరికదా? మరి పుచ్చుకోవలసిన నన్ను తొందరపడుచుంటివి అని నీతులు చెప్పుచున్నావు. ఆహా, అవునవును, అన్నింటికి కాలు చాచిన నీకేమి తొందరయ్యా హరిశ్చంద్ర? పుట్టడు అప్పుతోట తల మునిగితివి, పుట్టడు అప్పుతోట తల మునిగితివి. ఇంకొక పుట్టడైన నీ పుట్టిమునుంగదేవతయును ప్రొద్దున నీ ముఖమెంత చూసినన్, ప్రొద్దున నీ ముఖమెంత చూసినన్ పుట్టదు అన్నము. మునిగిపోకైకేమిటి దీపముండగా నెట్టన చెక్క పెట్టుకున్న నేరకపోయే గురుండు వెర్రి పుట్టడు అప్పుతోడ తల మునిగితివి. అయ్యా, నిష్ఠూర్ప మాటలాడకమయ్యా, నిష్ఠూర్ప మాటలాడకము. మాకు రావలసిన మా సొమ్ము మేమడుగుతూ నిష్ఠూరమా? ఏమయ్యా హరిశ్చంద్ర, మాకు రావలసిన మా సొమ్ము మేమడుగు మీకు నిష్ఠూరమా? చూడు, మా గురువుకు విశ్వామిత్ర మహర్షికి రుణగ్రస్తుడవు జ్ఞాపకం ఉన్నది కదా? మరి నీ వడుగుకున్న నెల దినములు సరతు నేటితో సంపూర్ణంగా పూర్తిగా చులతి గ్రహించితివా? పోనీ పోనీ ఇంతవరకు ఒక్క కాసైనా చెల్లించితివా? లేదు మహాత్మా. మరి ఇక నీవిచ్చదవని మాకెట్లు నమ్మకమునయ్యా? పోనీ ఇప్పుడు మాత్రము ఏలీలన్ సవరింతు మారుణము. అయ్యా, ఏ పాటలైనా పడి మీ సొమ్ము ఇచ్చి వేయుతున్నయ్యా, ఇచ్చి వేయుతున్నా. ఏలీలన్ సవరింతు మారుణము. కొంప కోడియా చింత కూడా లేదు ఏలీలన్ సవరింతు మారుణము. ఏమిటికింక చంపదవు కుమ్మి నీ
నీకు ఏనాటి బాకీలన్న నిన్ను కొట్టువాడవడు చిక్కలీకు మాడుతూ చిక్కలీకు మాడుతూ పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల నిన్ను బలిమి మీద రచ్చ కీర్పింపగా రాజా సవరింపు మారుణము నక్షత్రక పత్రములో సాక్ష్యములు ఎలా కావలయునయ్యా నిస్తరం పైన నా వాక్కున కన్యధాత్వం ఎప్పటికైనానో సంభవింపదు కదా. మరి సంభవింపగా నీవు ఇప్పటికి చేసినది ఏమన్నదయ్యా? నీవు చేసినది ఇప్పటికి అరకాసు కూడా ఒక్క అరకాసు కూడా ఏమీ లేదు. నా దీనదశ ఇంచుగా యోచింపయ్యా. సరే, నీ దీనదశనే సంపూర్ణముగా గ్రహించితిని గాన మరి నేను యోచించి చెప్పున్నది శ్రద్ధగా వినమయ్యా. నీకాదండది అప్పు పెట్టినది, నీకాదండది అప్పు పెట్టినది కానే కాదు. ఆ మౌని నిన్నే కై చాచి మఖార్థమిమ్మని నా సొమ్మే కాని అర్థానికై అర్థానికై ఈ కన్నుంకవదొమ్ము చల్లి ఇటా ఉన్నా రోజ సర్వస్వమును చేకున్నా నేటి అప్పు. అవునా? నిజముల్ చింత పనిందే కదా రాజా.
నక్షత్రక ఒక్క నెల దినములలో చెదరని ఆమెనుతో ఒప్పుకుంటేనే కదయ్యా. ఒక్క నెల దినములలో ఇచ్చదని ఆ మునితో ఒప్పుకుంటేవి. అవునయ్యా. ఒకవేళ లేదు ఏమయ్యా నక్షత్రేశ్వర, ఈ సొమ్ము మీకు ఇవ్వలసినది కాదు అని నా మాటలని నేను సున్నయగం కాదయ్యా. అయ్యా సచేత రమ్మునకు నా మానసం ఒప్పదయ్యా, నా మానసం సత్సమ్మే మా సత్యంబే ఈ కుంభకెళ్తని చేటవుటకు 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 మూలము. అయ్యా మా సత్యమే మమ్మల్ని రక్షించుచున్నదయ్యా. సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే. ఎందులకయ్యా నీకు సత్య సందత? ఎంత లోచటప్పుడు కూడా సత్యము 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 సత్యము. ఏమయ్యా హరిశ్చంద్ర, పాపము కుసుమ సుకుమారి రాణివాసంపు భోగ భాగ్యంబులు అనుభవింపవలసిన ఆ మహాతల్లి నిర్భాగ్యురాలై ఆ ఘోరారణ్యమున పడరాని పాట్లు పడి కాళ్ళయందు కంటకములు విరిగి పాపము నడువలేక నడుచుతున్న ఆ మహాతల్లిని ఏమైనా సేద తీర్చినదా నీ సత్యము? ఆ మహాతల్లిని సేద తీర్చినదయ్యా నీ సత్యము. హరిశ్చంద్ర, నవకండ భూమండల మహీతలమునకు ఏక ఛత్రాధిపత్యం మోహించి ఈ భూవలయమేలు సమర్థుడవగు నీవు అసమర్థుని వలె అడవుల పాలైతివి కదా, అప్పుడు ఏమైనా రక్షించినదా నీ సత్యము? నక్షత్రేశ్వర అయ్యా నీవు బాలుండవయ్యా. ఆహా, సత్యమెట్టిదో నీకేమి తెలియను నాయన. అవునవును. సగ లక్ష జనములను కాపాడుతున్న సత్యం ఒక్కటేనయ్యా. సత్యం ఒక్కటే సహాయమయ్యా, నిత్యము సత్యం ఒక్కటే సహాయమయ్యా. అవునవును. ఏమయ్యా హరిశ్చంద్ర, నీ కుమారుడు లోహితాస్యుడు ఆ కఠిన రాళ్లపై ఎలా శయనించుచున్నాడో చూడవయ్యా. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగుడి పట్టనీక మిగుల గౌరవమున పెరిగిన నీ ముద్దుల సుతుండు ఆ ఘోరారణ్యమున పడరాని పాట్లు పడి అమ్మా ఆకలిని కడు దీనావస్థ తరుగుచున్నప్పుడు పాప మా పసివానికి వేలకు పిడికడు మెతుకులు కూడా పెట్టలేదయ్యా నీ సత్యము. మరి ఎందులకయ్యా? నేను బాలుండనే సత్యము యొక్క విలువను తెలిసినప్పటికీ కూడా, నాకు తెలియనప్పటికి కూడా నేను చెప్పుచున్నాడనే కదనయ్యా. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యం నాశించి తాత్కాలిక బాధలను పొందుతున్నావు కదయ్యా. మరి ఎందులకయ్యా ఎంత లోచేటప్పుడు కూడా సత్యము 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 అని ఊగులాడుచుందువయ్యా. చెడినైనే నరహాదు కాని వినో
చెడినైనా రాదు కాని విను నీ సత్యం 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 ఇప్పటికినైనను మించిపోలేదు తీర్చులకే నాటి రుణంపు మీకు అడిన తీరు నీకు మా అంతర ఊరేగుము చత్తు చిత్తనుచు చిత్తు చత్తనుచు చింతబాసి వైరాగి వై పోనీ సచ్చేతరంబునకు నీ మానసం బప్పదు యథార్థమే. ఆ ముని రుణము నిర్వశేషముగా తెచ్చ కృతనిశ్చయముతో ఉన్నావు, అవునా? కానీ నేను అన్ని విధముల ఆలోచించిన వాడై చెప్పుచున్నాడనయ్యా. అంత ధనము నీవి పట్టునా ఎట్లా చించదవయ్యా? వైదిక వృత్తి సంపాదించునండి మా యుడుగవు రాజపోకనలు నీకు ఆచరికంపు శౌర్యమున పెట్టుబడులా దశమాలిగా వంక దిక్కులేదు వనిజు వర్తనము చేయగని ఎందు నండిమా అరచేత కుట్టి కంపైనలేదు పోనీ నీవు కష్టించి శ్రమించి వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా లేదు 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 భూవసతి గోస్పాదమంద ఇందు ఏదేని వ్యాపారమంద తగిన జంత పున్నప్పు పుట్టిన ఇంత ధనము గంటు కట్టుదై స్వల్పకాలమునను గడచు గడచు ఈనాటి దూరమా గడువు దినము గడచు ఈనాటి దూడమా గడువు దినము అలాగే అలాగే పెద్దలు పూజ్యులు కళాభిమానులు పెద్దలు మా గురువర్యులు ఉప్పల రాజేశ్వరరావు గారు
ఎన్నో నాటకాలు, ఎన్నో వేల నాటకాలు మహానుభావులు. ఈరోజు అయితే మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చాను, క్షమించాలి పెద్దలందరూ కూడా. ఈరోజు మనంటే కళాకారులందరూ తయారయ్యారంటే పెద్దలు, అలాంటి పెద్దల ఆశీర్వాదంతోనే మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు మాకు ఎంతో ఉపయోగపడి ఈరోజు ఈ స్టేజ్కు వచ్చామండి. అలాంటి పెద్ద ఆయన నన్ను ఆశీర్వదిస్తూ, నా కళను ప్రోత్సహిస్తూ ఓ 100 రూపాయలు కానుక మహానుభావులు పంపించి ఉన్నారు. వారికి శతకోటి నమస్కారం తెలియజేసుకుంటూ వారికి పాదాబంధం తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు వంగలపూడి వాస్తవ్యులు సింహాద్రి వీర్రాజు గారు కళాహృదయంతో నన్ను ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు ఇచ్చున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించును, అసత్య మాటుటకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం. ఆహా, ఏమి ఇతని సత్యసంధత, ఏమి ఇతని క్షమాగుణ సంపత్తి. ఇతని కంఠము కత్తిరించుచున్నను, అసత్యమాడుటకు మానసం గొప్పదు. ఆహా, పోనీ మరొక్క మారు ప్రయత్నము చేసేదను. హరిశ్చంద్ర, నీ మేలు గోరి నేనింత వచ్చించద వినుమయ్యా. ఏమది మహాత్మ? పుట్టిన నాట నుండియును బుంకి ఎరుంగవా నేను రుంగుదో యథార్థము పలికింది అయ్యా, యథార్థము పలికింది. ఇప్పట్టునా ఇప్పట్టునా కూడులేని దురవస్థల నుండి విగానా తెంపు చేసుకొని నా ఉపదేశము ఆలకింపుమా. ఏమది మహాత్మా, ఏమది? నే పొట్టిడి కొల్దు, ఏమదయ్యా? నే పొట్టిడి కొల్దు, నే పొట్టిడి కొల్దు. ఏమది మహాత్మా, ఏమది? అసత్యముగా పిది బల్జు అది మాత్రం సంభవమయ్యా. నక్షత్రేశ్వర, నీ వంటి మునుకుమారులు చెప్పవలసిన నీతుల నాయన ఇవి. అమ్మా చంద్రమతి, మీకేలే నీ బాధ. ఆహా, మహాతల్లి సాధ్వీమనివి, పతి అనుసరణమే కదా సతీత్వమునకు మూలమని ప్రపంచమునకు చాటి చెప్పిన మహాతల్లి సాధ్వీమనివి. అమ్మా, నీవును నీ పెన్మిటికి తగినట్టే దొరికిదేవమ్మా చంద్రమతి. పచ్చదమును తలంచి కరుణల్ మీ భాగుకై ఎంతగా నేనే ముఖతమును భజించిది. మీకనే నీ బాధనాగా
పెన్మిటిని వెటైన విడు నా కౌనేమి పోనేమి అవునేమి సుస్నానంబో జపంబో తమంబో సదనుష్ఠానంబో యోచింపుమా అమ్మా చంద్రమతి, ఇక నా నీతులు మీరు విననక్కర్లేదు, మీ నీతులు నేను విననక్కర్లేదు. ఓర కట్టుపురలు వేసినట్లు కాను, ఓర కట్టుపురలు వేసినట్లు కాను. మాకు రావలసిన మా సొమ్ము గవ్వలతో నాకు ఇప్పింపమో నేనింక క్షణమాగను. పోనీ మీ మీద మోమాటం వచ్చే నేను ఆలస్యం చేసిన సహజముగా ముక్కుపోయిన మా గురువు గారు నా గొంతు కొరక మానడు. అతడు సహజముగా పరమ కోపిష్టి. ఏమయ్య హరిశ్చంద్ర, ఏదయ్య నీ సత్యసంధత? ఆనాడు మా గురువు గారితో ఒక్క నెల దినములు సరతు అడిగిన మహానుభావుడివి. ఏది నీవిచ్చినది ఒక్క కాసు? నీవిచ్చినది ఒక కాసు అయినా లేదే. నాకు అనవసరము. మా సొమ్ము కొమ్మరించి మరణడు మయ్య. దేవి, ఈ రుణబాధ కడుంగను దుర్భరము కదా చూడు. సరివారిల్లదు పిమ్మట మన చాంచల్య రోగం అనంతరము ఆహారమునందనిస్తము. అతమేద దేహజార్యము శరణము మరణమే శరణము పిక్కు దినముల్ మంచాన జీనిచి ఇందిరో ఇంటిలో మందభాగ్యుండనైనా
ఇప్పుడు ఏమి చేయగలను దేవి, ఏమి చేయగలను? నిర్విశేషముగా ఆ మునులను తీర్చి వేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయింది కదా దేవి. నాథ, మీరి పట్టిన ధైర్యం వహించి నా మనవి ఆలింపుడు స్వామి, నా మనవి ఆలింపుడు. కాలగతి నాథ, కాలగతి సర్వ సంపదల్ కోలుపోవా దేవి. బిగులు సిరి నాకు మీరును, మీకు నేనే నాథ. కాలగతి మన సర్వ సంపదలు కోల్పోవా, మిగులు సిరి నాకు మీరును, మీకు నేనే కదా స్వామి. బానిసగా నన్నే కలవానికే నియమ్ముకునుడిగా అంతటి రాజచంద్రులతో ఆత్మయమై కొగబంతకాంతయ స్థాంతయ సాభిసాలుని త్రిశంకుని పాలుని ఇల్లు చొచ్చి భాస్వంతకుల ప్రసిద్ధి గతించి వేస్తున్నాండ్ర మేల్బల్ నిన్ను పక్కనికి బానిసగా నమ్ముకుందునా. ఈశ్వర, నీచంబని సంకోచింపవలదు స్వామి, సంకోచింపవలదు. సత్య ప్రతిష్టకై వనర్చు నీచ కృత్యంబులన్నయు సగౌరవంబులేగును కదా నాథ, సగౌరవంబులేగును కదా స్వామి, సగౌరవంబులేగును కదా నాథ. అవును కదా స్వామి. జీవితేశ్వరి, సుగుణ సమవల్లి, కఠిన కర్ముండనకు నేను ఎంత కొంచాలను హృదయమా నేటితో అభిమానమును వదిలివేయము. హృదయమునా నా హృదయమున ఎగ్గు సిగ్గులు వదిలివేసి అంతటి రాజచంద్రునకు ఆత్మజనైకకు బంతకాంత విశ్రాంత వేషో విశాలుని త్రిశంకురు పాలుని ఇల్లు జొచ్చి స్వంతకుల ప్రసిద్ధి ఒక వన్నె కదించిన గేస్తురాండ్ర మేల్బల్తిని నా హృదయమున ఎగ్గు సిగ్గులో వదలివా
అమ్ముకోదలచినాడ వాడవాడలా వాడవాడలా నిన్ను కొనువారి వారి ఊర వెతకి కొని పోవుదము ముందు ఆహా గురుదేవ మహానుభావ ఆనాడు ఈ హరిశ్చంద్రునిచే ఒక్క అబద్ధము ఆడించదనని నేను మీతో పలికిన పలుకులు యథార్థములు అవునా మరి ఆ ఒక్క అబద్ధము కోసము నేను మీకు చెల్లింపవలసిన గురుదక్షిణని శేషముగా చెల్లించుకున్నట కొరకు హాహా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నము చేయుచున్నారన్న గురుదేవ కానీ మన ప్రయత్నములు విఫలయత్నములగునేమని నా మనబేలను శంకించుచున్నది. అయినను నా పట్టు విడను, ఇంకను నా ప్రయత్నం కొనసాగించదను. ఏమయ్యా హరిశ్చంద్ర, నీచే కావలసిన బొంకులాడించుటకు నేను సంసిద్ధముగా ఉన్నానయ్యా. ఏమి మీకే లేని ఈ బాధ నాకా? మీకే లేని బాధ నాకా? రావయ్య హరిశ్చంద్ర, ఇది అంగడి వీధి, ఇచ్చట ఒక కాకవేయము. వాస్తవీలు కమిటీ వారు సత్యనారాయణమూర్తి గారు ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్సుమంజలు ఎల్లవేళ అర్పిస్తున్నాను. హరిశ్చంద్ర, ఇది అంగడి వీధి, ఇచ్చట ఒక కేకవేయము. నేనిప్పుడు ఏమని ఘోషింపవలను దేవి, ఏమని ఘోషింపవలను? నాథ, నాథ, అదిగో స్వామి, అదిగో అటు చూడు, ఆ క్రయధనమును అమ్ముకున్న వారిట్లో. అట్లే కదా నాథ, అట్లే కదా స్వామి. అజ్జలారా, ఓ వారణాసి పౌరులారా,
నేను హరిశ్చంద్రుండను. నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. విశ్వామిత్ర మహర్షికి రుణపడినందున ఈ సాధ్వీమనను బానిసగా విక్రయించుచున్నాడనయ్యా. మీలో దయామయులెవరైనను ధనవంతులెవరైనను ఈమెను కొని నా సత్యవ్రతమును కాపాడవలసినదిగా ప్రార్థించుచున్నాడనయ్యా, ప్రార్థించుచున్నాడు. ఎందుకయ్యా సందేహించుచున్నారు? ఈయమ గుణగణములెట్టివనినా ఈయమ గుణగణములెట్టివో తెలుపుచున్నాను. సావధానముగా ఆకర్ణింపుడయ్యా, ఆకర్ణింపుడు. గుణములదు ఓ మహానుభావులారా, ఈమెమైనా సామాన్యమైనదా? గుణములదు కల్కుల మేలుబంతి తులైలివునవు ఓ జబంతి. అన్నుల తలకట్టుల యందు మంకియగు నా అమ్ముకో తలచినాడా వాడవాడలా, అమ్ముకో తలచినాడా వాడవాడలా. చేరి చేరి రొక్కం పిచ్చి సిల్వను కొనుడు ఓ వారణాసి వారణాసి పౌరవరులారా మీరు
మరియునో భాగ్యవంతులారా అయ్యలారా యమా జవదాటి ఎరుగదు జవదాటి ఎరుగదు యువతీలలో పది మాట పది మాట పది మాట రతనాల పైడి మూట పది మాట అడుగు తప్పిక దొంగదు ఓ మహానుభావులారా యమా అడుగు తప్పిక దొంగదు అర్థమా అసమాన భక్తి అనురక్తి ఓ మహానుభావులారా యమా అనుమాత్రమైన పొంకను మాట ఎరుగదు నవ్వులకున్నైనా పొంకను మాట ఎరుగదు అయ్యలారా యమా కోపం పెరుగదు కోపం పెరుగది గుణ వితాలని వరులంత తను దూరుతున్న సొంత కోపం బెరుంగదు ఈలతాంగి ఈలతాంగి ఈలతా సమస్త భూపాల మకుట భవ్యమని కాంతి సబలిత పాదుడైనా సార్వభౌముని సార్వభౌముని శ్రీ 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 నాథ ఏల సందేహించదు స్వామి సందేహము వలదు స్వామి సందేహము వలదు ఓ కాశీపుర పౌరులారా ఓ భాగ్యవంతులారా అయ్యలారా ఈ లతాంగి ఈ లతాంగి ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శవలిత పాదుడైనా సార్వభౌముని సార్వభౌముని
హరిశ్చంద్రు భార్య దాసిగా 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 ఈవెల్ కొనరయ్యా ఓ ధన్యులారా వారణాసి పౌరులారా